అన్న నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? సురేష్ అన్న. సురేష్. ముషీరాబాద్ ముషీరా లోకల్ అన్న. అన్న ఇప్పుడు తెలంగాణలో అంటే మామూలుగా ఓవరాల్గా ఇండియా మొత్తం కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అవునా? మరి మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫు నుంచి ఎంపీగా ఉన్నారు. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? ఓవరాల్గా సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని అయోధ్య గుడి కట్టింది కూడా ఆయనే చెప్తాడు. ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే ఓన్లీ గుడి కట్టినందుకే ఆయన గెలుస్తాడు? ప్రజల కోసం మస్తు సేవ చేసింది కానీ 99% కొడతాడు ఆయన. ఏం సేవలు చేశారన్న? ప్రజలకి రాషన్ ఫ్రీ దునియా మస్తు సేవ చేసింది మన మోడీ. ఆ మోడీ అట్లనే 99% మోడీకే ఓటేస్తారు. మోడీకే ఓటేస్తారు. సెంట్రల్ అయితే ఆయన తిరుగులేదు. ఓకే. మోడీ పరిపాలన నచ్చిందా మీకు? 99%. 99%. 300% నచ్చింది నాకు మోడీ పరిపాలన. ఓకే. సరే మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. మరి ఈయన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఈయన పరిస్థితి అంటే ఈయన కూడా ఓకే వర్క్ చేస్తుండు. 99% గుడ్ విల్ ఒకటి ఏమున్నా పెద్దమాషి ముక్కలు చూస్తారు అది. ఓకే. సో మరి అయితే ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ పెద్ద పోటీ ఉండదు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఓట్లు వేసేసి నరేంద్ర మోడీ ముఖంకి చూసి ఓట్లు వేస్తారు. వాళ్ళు ఏం చూడరు, ఆ పార్టీని చూడరు. పార్టీ కాదన్నా మోడీ. మోడీ కానీ కిషన్ రెడ్డి కూడా ఎంతో కొంత ఉంటే ఫేస్ ఉంటుంది. కిషన్ రెడ్డి సార్ కూడా మంచి వ్యక్తి. గరీబులకు హెల్ప్ చేస్తాడు, అవి చేస్తాడు, కిట్లు వేస్తాడు, అన్ని చేస్తాడు ఆయన. ఎప్పుడైనా వచ్చిరా మీ ఏరియాకి? వచ్చాడు, చాలా సార్లు వచ్చాడు. మీరు ఏమైనా ఎప్పుడైనా వెళ్తే సమస్యకి తీసుకొని చాలా సార్లు తీసుకొని సమస్య. కొంతమందికి బోర్లు లేవు అంటే సార్ బోర్లు లేకపోతే బస్సు సమ్ ఏరియాలో ఉంటే బోర్లు కానీ చాలా వేయించింది ఇక్కడ. చాలా చేసి బోర్లు చాలా వేయించిండు. గరీబులకు బేబీ కిట్స్ వంచిండు. మళ్ళా చాలా చేసిండు మోడీ. మహిళలకు అది ఏమంటారు సార్ కుట్టు మిషన్లు ఇచ్చిండు. మళ్ళీ అది ఇష్క కర్మ ప్రోగ్రామ్ పెట్టిరు ఒకటి. మళ్ళా ఇంకొకటి అది వచ్చేసింది మోడీ ప్రోగ్రామ్ పథకాలు ఉంటాయి కదా అన్ని పాస్ అవుతుంది ఇక్కడ. రద్దు అవుతుంది. రాషన్ కూడా అందుతుంది. 99% అందుతుంది రాషన్. కాంగ్రెస్ మరి మొన్న గెలిచింది, 6 గ్యారెంటీలు అంటున్నారు. ఎట్లా ఉంటుంది? 6 గ్యారెంటీలా ఎవరికి 200% ఇచ్చిను. ఇప్పుడు 0 కరెంట్ అన్నాడు మొన్న దాకా. ఇప్పటిదాకా ఏడుదాకా వచ్చి ఇచ్చింది ఎవరు రాలు. ఏం రాలేదు. బస్సులు ఇచ్చారుగా, మహిళలు బస్సులు ఇచ్చారుగా. బస్సులు ఆలే ఎక్కుతారు కదా, మళ్ళీ ఆలే కొట్టుకొని వస్తారు కదా మహిళలు. మళ్ళా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా ఓలికి రాలేదు. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ ఇప్పటిదాకా రాలేదు. వస్తే బాగుంటుండే అది కూడా. సో మొత్తానికి అయితే బీజేపీకి అవకాశం ఉందంటారు. మొన్న దాకా మోడీని ఇచ్చిండు. మొన్న మోడీ రాగానే మోడీ పక్కకు కూర్చొని రేవంత్ రెడ్డి గారు అట్లా అది అది బీజేపీ 99% ఫిక్స్. 300% జీతాం బీజేపీ ఆల్మోస్ట్. ఎన్ని రావచ్చు సీట్లు? దగ్గర 12 రావచ్చు, 12 సీట్లు రావచ్చు ఇక్కడ తెలంగాణలో. ఓవరాల్గా సెంట్రల్ ఇవన్నీ మాకు తెలియదు కానీ పొలిటిక్స్ కాదు కానీ నువ్వు క్యాజువల్ ఆడుతున్నా క్యాజువల్ చెప్తున్నా. ఇక్కడైతే మొత్తం 17 ఉన్నాయి కాబట్టి 12 రావచ్చు. 12 రావచ్చు. సెంట్రల్ మరి 400 అంటున్నారు. 400 వస్తాయి. 99% వస్తాయి. 400 99% ఫర్ మోడీ కమింగ్ సీట్ మిక్స్. థ్యాంక్ యూ.